వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వాసునామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వారి రాశి ఫలాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢలో మొదటి పాదం, ఇవన్నీ కూడా ధనుసు రాశి కిందకు వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 మరియు రాజపూజ్యం 1, అవమానం 5గా గోచరించబడుతున్నాయి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మంచి యోగవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. వీరు గృహంలో మార్పులు చేయటం, లేదా నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేయటం, లేదా ఇండ్ల స్థలాన్ని కొనటం జరుగుతుంది. వీరికి నూతన వాహన ప్రాప్తి, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొందామనేటువంటి ఆసక్తి కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గ్రహబలము దైవబలం తోడుగా ఉండడం చేత తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యనది స్నానం చేయటం, దూర ప్రయాణాలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా ఈ సంవత్సరం మంచి ఆశాజనకంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఇటుక, సిమెంటు, ఐరను, ఇసుక వ్యాపారస్తులకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. గత సంవత్సరం కంటే బాగుండి అధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుండి మంచి మార్కులతోటి, మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి విజయాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మీ మేధస్సుకి గ్రహబలము దైవబలము తోడై మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. వీరు గురువారం నియమం పాటించడం, మాస శివరాత్రి రోజున మీ యొక్క దగ్గరలో ఉండేటువంటి శివాలయం లేదా పరమేశ్వరునికి రుద్రాభిషేకము, శివ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడం ద్వారా వీరికి ఉండేటువంటి మిగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి మరింత శుభాన్ని కలుగుతుంది. స్వస్తి.